వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, అహ్మదాబాద్, ఇతర ప్రదేశాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. ఒక్క ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. యాక్షన్ ఎపిసోడ్ తో యంగ్ టైగర్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ సీన్ చూసిన సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అహ్మదాబాద్ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా రామ్ చరణ్ కాలికి గాయమైంది. అందువల్ల పూణేలో జరగాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. ఈలోపు సినిమా యూనిట్ కి మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో ఎన్టీఆర్ కి కొత్త జోడీని వెతికే పనిలో రాజమౌళి పడ్డారు. హిందీ హీరోయిన్ శ్రద్ధా దాస్, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నిత్యా మీనన్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి. అయితే చిత్ర బృందం ఎవరిని ఖరారు చేయలేదట. రామ్ చరణ్ గాయం నయమయ్యేలోపు ఎన్టీఆర్ కి జోడీని ఎంపిక చేసి మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజి న్యూస్.